Hey, hi everyone! Welcome back to my channel, America Bujamma. సో ఇవాళ అయితే మేమందరం కలిసి హ్యూస్టన్కి వెళ్తున్నాము. సో మేమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అవుతున్నాం. సో కార్లో అన్నీ సెట్ చేసుకుంటున్నాం ట్రిప్కి కావాల్సినవన్నీ. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళని పిక్ చేసుకొని దెన్ స్టార్ట్ అవుతాము. ఈ ట్రిప్కి మెయిన్ రీజన్ అయితే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్తో ఇంకా గేమ్ స్టార్ట్ చేసాం. లడ్డు తినిపిస్తావా? నేను లడ్డు తినిపిను, సమోసా తినిపిస్తా. ఇది పాడచ్చు. వాన వాన వెల్లువాయే పక్కింటోడు పెళ్ళం పోయే. నెక్స్ట్ డే మార్నింగ్ అందరం ఫ్రెష్ అయ్యి రెడీగా ఉన్నాం గుడికి వెళ్ళడానికి. సో ఇక్కడ మేము కోక్స్ ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాం. సో మేము ఈ ట్రిప్కి రావడానికి మెయిన్ రీజన్ ఈ టెంపుల్. మా అమ్మ ఈ టెంపుల్ని రీల్లో చూసిందంట. సో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి ఇండియా వెళ్ళే లోపు అని అనింది. ఎగ్జాక్ట్గా తను ఇండియా వెళ్ళే 2 days ముందు మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసాము. అండ్ తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ ఈ టెంపుల్కి పక్కనే ఇంకో సైడ్ బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఉంది. సో మేము దాంట్లోకి కూడా వెళ్ళాము, అది కూడా చూపిస్తాను. ఈ చెప్పుల్ స్టాండ్ అరేంజ్మెంట్ అయితే మన ఇండియాలో లాగే అనిపించింది నాకు మాత్రం. మీకు ఎలా అనిపించింది? అండ్ టెంపుల్ వచ్చేసి ఇది టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. చాలామంది జనం అలా ఎవరు లేరు, మా వరకే ఉన్నాం. సో కూర్చొని అలాగా మంచిగా టైం స్పెండ్ చేసాము. సేమ్ ఇండియాలో లాగుంది. ఇలా బయట కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఇండియా ఫీలింగ్. ఇది ఓవరాల్ లుక్ ఆంజనేయ స్వామి దగ్గర. ఈ వ్యూలో చూస్తుంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ డైరెక్ట్గా వెళ్తే కూడా ప్లేస్ మాత్రం చాలా బాగుంది. అలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అలా వెళ్ళి మాకైతే పీస్ఫుల్ డే, ఒక మంచి టైం అయితే బాగా స్పెండ్ చేసామని అనిపించింది. మధ్యలో అమ్మమ్మతో ఒక చిన్న టాక్ అన్నమాట. పక్కనే ఇంకో టెంపుల్ ఉంటే మేము ఆ టెంపుల్కి వచ్చాము, కానీ అది నార్త్ వాళ్ళ టెంపుల్ అలా రాసుంది. సో మాకు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి విగ్రహాలు అవన్నీ. అండ్ నెక్స్ట్ బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చాము. ఇది బుద్ధిస్ట్ టెంపుల్ అన్నమాట.
సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల నేను చెప్పేది ఎక్కువ వినిపించట్లేదు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే అక్కడ ఆంజనేయ స్వామి బుద్ధుడు రెండు ఇలా ఒక ఫ్రేమ్లో కనపడుతుంది అని చెప్పి చెప్తున్నాను. అలా ఒక ఫ్రేమ్లో కనపడతాం రేర్ కదా. సో మా ఫ్రెండ్ అక్కడ ఫోటో తీశాడు, తను అదే చూపిస్తున్నాడు అనమాట. ఫోటో చాలా బాగా వచ్చింది. ఈ ప్లేస్ అయితే చాలా కామ్ అండ్ పీస్గా ఉంది అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ కొంచెం టైం అక్కడ స్పెండ్ చేసి దెన్ మేము వెళ్ళాం. సో యాక్చువల్గా మేమైతే దీని లోపలికి వెళ్ళాలి అని అనుకున్నాము, అంటే లోపల ఏమన్నా ఉంటుందేమో అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాము. కాకపోతే అందరు ఏం చెప్పారంటే లోపల ఏమి ఉండదు, సో జస్ట్ ఇక్కడ బయటే అని అన్నారు. చాలామంది అందరు అక్కడే ఉంటున్నారు, అందుకని ఇంకా మేము కూడా బయటే ఉన్నామన్నమాట. అండ్ దెన్ మాకైతే దిష్టి తగిలింది, అందుకనే వర్షం స్టార్ట్ అయింది. బట్ ఏ దిష్టి మమ్మల్ని ఆపలేదు, సో కొంచెం తగ్గింది. మూతి దగ్గరకు వచ్చాను, కొద్ది దూరం అంటే కనబడతావు. ప్లీజ్ కొంచెం ఈ అబ్బాయిని భరించండి. ఇంకా అందరికీ వరుసగా కోక్ పంపకాలు జరుగుతున్నాయి. అట్లా మూతి మరి దీని దగ్గరికి వస్తే మీరు బ్లర్ అయిపోతున్నారు, కొద్ది దూరం ఉండి చెప్పండి. మేమైతే జస్ట్ అప్పుడే స్టార్ట్ అయిన టైంకే వెళ్ళాము. అండ్ మేము వెళ్ళిన ఒక కొంచెం సేపటికే రష్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. సో ఫుడ్ వచ్చేకి లేట్ అయిద్దేమో అని అనుకున్నాము, బట్ బై గాడ్ గ్రేస్ త్వరగానే వచ్చింది. అండ్ ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ప్రశాంతంగా తిన్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో టేస్ట్ కూడా నిజంగా అంతే చాలా బాగుంది. ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫుడ్ బాగుంటే చాలు, ఇంకా ప్రశాంతంగా ఎంతసేపు అయినా తిరగచ్చు. అదే ఫుడ్ బాగాలేకపోతే ఇంకా అసలు మూడే స్పాయిల్ అయ్యిద్ది అన్నట్టు అనిపించింది. ఇక్కడ రెస్టారెంట్లో అయితే మాకు ఫుడ్ చాలా బాగా నచ్చింది. ప్రశాంతంగా తిని దెన్ స్టార్ట్ అయ్యాము. నేను వెనకేగా ఉంది, సో తీసాను. గిరీష్ ప్రతి వీడియోలో నిద్రపోతున్నట్టే ఉంటాడు. సో మేమైతే నెక్స్ట్ వెళ్దాము అనుకున్న ప్లేస్ అయితే హైన్స్ వాటర్ఫాల్ పార్క్. సో మేము అక్కడికైతే వచ్చేసాము, కాకపోతే మా పార్కింగ్ దొరకలేదు. సో చూస్తూ ఉన్నాము అండ్ దగ్గరలోనే కొంచెం డిస్టెన్స్లో పార్కింగ్ దొరికితే ఇంక అక్కడ పార్క్ చేసి దెన్ ఇంకా స్టార్ట్ అయ్యాము చూద్దామని చెప్పి. ఇది బేసికలీ డౌన్ టౌన్లో ఒక ప్లేస్ అనమాట. లక్ష్మ ఫుడ్ ఎలా ఉంది? బాగుంది, నిద్ర కూడా వస్తుంది బాగా. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఏదో వాటర్ ఫాల్స్ అన్నారు, వచ్చాం చూద్దాం ఏముంటుందో ఏమో. ఇప్పుడు దాకా నాకు తెలియదు, తీసుకొచ్చాము. సో పార్కింగ్ అయితే దొరకలేదు. ఇది మాత్రం వేసే ఉంచుతున్నారు చెట్లకి. చెట్లు ఎక్కడ ఉన్నా కూడా వేసే ఉంచుతున్నారు. చెట్లకు కూడా ఈ ప్లేస్ అయితే బాగా సినిమాటిక్గా అనిపించింది, సో అందుకని వీడియో తీస్తున్నా. అసలు చూడు ఎంత రియలిస్టిక్గా ఉందో, అసలు వీడియో కూడా చూడు ఎంత బాగుందో. సో ఫుడ్ ఎలా ఉందిమా? సూపర్గా ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఏదో వాటర్ ఫాల్స్ అంతా తీసుకొచ్చారు. రీల్ వర్సెస్ రియల్ అని చెప్పి ఆల్రెడీ మేము చూసే వచ్చాం. ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో అయితే ఏం రాలేదు, బట్ ఇట్స్ గుడ్. ఇంకొంచెం ముందుకెళ్ళి చూడాలి. మా వాళ్ళు ఇద్దరు అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. బ్యాక్ దే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంది, నేను ముందుకెళ్ళి చూపిస్తా. ఇద్దరేమో ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు, ఇద్దరేమో కార్ పార్కింగ్కి వెళ్ళారు. పార్కింగ్ దొరకలేదు, సో యా చూడాలి. ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను రిమైనింగ్ మొత్తం.
వాటర్ ఫాల్స్ బ్యాక్ సైడ్ మేము ముందుకెళ్ళాలి. సో ఇది బ్యాక్ సైడ్, ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నారు. యాక్చువల్గా అయితే ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ వాటర్ ఫాల్స్, కానీ వీకెండ్సే ఫ్రంట్ కూడా రిలీజ్ చేస్తారు. ఓన్లీ వీక్ డేస్ అయితే బ్యాక్ సైడ్ రిలీజ్ చేయటం అలా ఏమైనా ఉందేమో. సో వాటర్ అయితే ప్రస్తుతం ఓన్లీ బ్యాక్ సైడ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో వాటర్ ఫాల్స్ టు బీ ఫ్రాంక్ రియల్ వర్సెస్ రియాలిటీ అని పెడుతున్నారు. కాకపోతే నాకైతే ఈ ప్లేస్ నచ్చింది, చాలా బాగుంది. అండ్ ఆ సౌండ్ అదంతా నాకైతే చాలా బాగా అనిపించింది. సో కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాం, అది కావాలంటే మా ఇన్స్టాగ్రామ్లో చూడండి, నేను మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిటీ పార్క్ వెళ్ళాము. ఇది వచ్చేసి డౌన్ టౌన్లో ఉంది. టు బీ ఫ్రాంక్ ఇక్కడ అంత గ్రాఫిటీ అలా ఏం లేదు, జస్ట్ ఒక 2-3 వాల్స్లో ఉంది. సో ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాం. సో అక్కడ నుంచి నెక్స్ట్ మేమైతే గ్యాల్వెస్టన్కి వెళ్ళాము, గ్యాల్వెస్టన్ బీచ్కి. మేమున్న ప్లేస్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 1 అవర్ పట్టింది. అండ్ మేము వచ్చేది ఈవినింగ్ 4 అయింది. సో ఈ ప్లేస్ అయితే జస్ట్ ఇదొక్క ప్లేస్ అయితే మేము వెళ్ళే టైంకి క్లోజ్లో ఉంది. సో మేమైతే దీని లోపలికి అయితే వెళ్ళలేదు, బట్ బీచ్కి అయితే వెళ్ళాము. సో దీని నెక్స్ట్ పార్ట్ బీచ్కి వెళ్ళడం అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. డోంట్ మిస్ టు వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా బుజ్జమ్మ.